ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీలో నకిలీ మొక్కజొన్న సీడ్స్ బారిన పడి రైతులు ఆర్థికంగా దెబ్బతింటున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. జిల్లాలో రోజుకో చోట సింజెంటా కంపెనీ మొక్కజొన్న సీడ్ బారిన పడిన రైతులు బయటకు వస్తున్నారు. నకిలీ సీడ్ వేసి సరైన సమయంలో పంట దిగుబడి రాక సీడ్ కంపెనీ వారు సకాలంలో స్పందించగా రైతులు ఆర్థికంగా నష్టపోయి ఆందోళన చెందుతున్నారు. ఏటూరు నాగారం కన్నాయిగూడ మండలాల వ్యాప్తంగా సుమారు 1000 ఎకరాల్లో సింజెంటా కంపెనీ విత్తనాలు పంపిణీ చేసిన ఏటూరు నాగారం ఏజెంట్ బిల్లా నాగరాజు పంట దిగుబడి ఎకరానికి 40 క్వింటాలు వస్తుంది. విత్తనం వేసిన నాటి నుండి కోత వరకు పెట్టుబడి కంపెనీ వారే భరిస్తారని, క్వింటాకు 3600 చెల్లించే కొనుగోలు చేస్తామని నమ్మబలికి తమతో ఈ సీడ్ విత్తనం వేయించి నట్టేటా ముంచారని నష్టపోయిన రైతు లక్ష్మీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు దుర్గం లక్ష్మీకాంత్. మాది ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం శంకరాజుపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ రైతుకు కూలీ రైతుని. నాకున్నటువంటి 2 ఎకరాల చేనుంది. దాంట్లో ప్రతి సంవత్సరం నేను మిర్చి పంట వేసేవాడిని. కానీ ఈ సంవత్సరం మొక్కజొన్న బ్యాండ్ కింద ఫిక్స్డ్ ధర ఇస్తామని ఏదైతే సింజెంటా కంపెనీ నుండి బిల్ల నాగరాజు అనే మండల డిస్ట్రిబ్యూటర్ వచ్చి మాకు గింజల కాడ నుండి దుక్కుల కాడ నుండి లాస్ట్ మొక్కజొన్న ఇరిషా అంత వరకు కూడా మేమే పెట్టుబడి పెట్టి మా కంపెనీ నుంచి మీకు ఎకరానికి 40 క్వింటాల దిగుబడి వస్తుంది. క్వింటా కంటికి 3600 రూపాయలు మద్దతు ధర ఇస్తాం. మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, నష్టం ఉండదు. ఏదైనా నష్టం జరిగితే మా కంపెనీ నుండి ఖచ్చితంగా మీకు నష్టపరిహారం కట్టిస్తాము అని పూర్తి స్థాయిలో మాకు హామీ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మేము నమ్మి వెంటనే మిర్చేసేవాడిని పూర్తి స్థాయిలో దుక్కులు దున్నించుకొని ఏదైతే మొక్కజొన్న బాండ్ ఇచ్చిన కూలీలతోటి బాండ్ పెట్టించాను. తర్వాత మందులు అంతా పిచికారి చేసి అన్ని రకాల వ్యవసాయం ఏదైతే మిర్చి పంట చేస్తామో అంతకంటే ఎక్కువ పెట్టుబడితోటి చేయడం జరిగింది. కానీ తీరా వచ్చేసరికి ఇప్పుడు ఆ విత్తనం ఫెయిల్ ఉంది. దాని తర్వాత ఇక్కడ కంకి లేదు, గింజ పోసుకోలేదు. ఇప్పుడు 1కి 4 సార్లు పిలిస్తే ఆయన డిస్ట్రిబ్యూటర్ రావట్లేదు. మొక్కజొన్న ఈ రీతిగా తయారైంది, పట్టించుకుంటలేడు ఎన్నిసార్లు వచ్చినా కూడా. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారు అధికారులు స్పందించి నా నిరుపేదైనటువంటి రైతుకు ఆదుకోవాలని, ఇలాంటి నకిలీ విత్తనాలు సప్లై చేసేటువంటి ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయాలి. నా పంట నష్టానికి నాకు జరిగినటువంటి నష్టాన్ని పూర్తి చేయాలని గవర్నమెంట్ని నేను ప్రాధేయపడుతున్నాను. ఇలాంటి నకిలీ విత్తనాల వల్ల అనేక మంది రైతులు నష్టపోతున్నారు. అందులో నేను ఒకరిని. ఇకపై కూడా ఇలాంటి నకిలీ విత్తనాలని తీసుకొచ్చి మార్కెట్లో వేసే ఇట్లాంటి నకిలీ డిస్ట్రిబ్యూటర్లని వెంటనే అరికట్టి న్యాయం చేయాలి. నాలాగా ఇంకో రైతుని కూడా నష్టపోకుండా చూడాలని అధికారులను నేను వేడుకుంటున్నాను.